హలో సన్ అబ్దుల్లా మీరు సున్నది ఎంఎంజీ డిజిటల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, స్టార్టింగ్ సమస్య కదా. పై నెట్వర్క్ అప్లికేషన్లో పై కాయిన్స్ని మనం మైగ్రేషన్ అయిన తర్వాత మైగ్రేట్లోకి ఎలా వస్తాయి, అక్కడ నుంచి మనం వాలెట్లోకి ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి, ఎలా మూవ్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. స్టెప్ బై స్టెప్ మీకు గైడ్ అది చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పై నెట్వర్క్ అప్లికేషన్ ఎవరెవరైతే రిజిస్టర్ అయితే అయ్యారో, ఎవరెవరైతే మైనింగ్ అయితే చేస్తున్నారో వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఏదో ఒక వీడియో మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్కో, మీ ఫ్యామిలీ మెంబర్కో, ఎవరికొకరికి మా ఛానల్లో ఉన్న వీడియోస్ అప్డేట్ మీకు ఏదో ఒక వీడియో అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నా ఫోన్ నెంబర్ కూడా మీరు సేవ్ చేసి పెట్టుకోండి మీ మొబైల్లో, ఎంఎంజీ అబ్దుల్లా అని. స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. 9652664970 కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అక్కడి నుంచి అయినా మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఏదో ఒక ప్రాబ్లం మీకు వస్తే కనుక కాల్ అయితే చేయండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మీరు కాల్ అయితే చేయండి. సాల్వ్ అయితే చేస్తా. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని ఫోన్లో సాల్వ్ అవ్వదు. ఎందుకంటే గంటల తరబడి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. చాలా లెంత్ ప్రాసెస్ ఉంది అనుకోండి. చాలాసేపటి వరకు కాల్ అనేది మాట్లాడాల్సి ఉంటుంది. అవతల చాలామంది కాల్స్ అయితే చేస్తున్నారు. ఒక రోజుకి వచ్చేసి నాకు 100-150 కాల్స్ అయితే వస్తున్నాయి అనమాట. వాళ్ళందరినీ నేను రెస్పాన్స్ అవ్వకపోతే రెస్పాన్స్ అవ్వట్లేదు అని చెప్పుకుంటారు కదా. అందుకని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కనుక కాల్ అయితే చేయండి. పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మీరు నా దగ్గరికి అయితే వచ్చి ప్రాబ్లమ్ని సాల్వ్ అయితే చేయించుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అర్థమైందిగా. కేవైసీకి సంబంధించి అలాగే వాలెట్కి సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా చాలా లెంత్ ప్రాసెస్ ఉంటే కనుక మీరు నా దగ్గరికి అయితే వచ్చండి. ఎటువంటి ఫీజు అనేది మీరు చెల్లించాల్సిన పని లేదు. ఏ ఒక్క రూపాయి కూడా నేను తీసుకోను. ఫ్రీగా మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకొని వెళ్ళొచ్చు. అర్థమైందిగా. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కనుక, డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కాల్ చేయండి. ఆ డౌట్ని మీకు క్లారిఫై అయితే చేస్తా. చాలా లెంత్ ప్రాసెస్ ఉంటే కనుక మీరు నా దగ్గరికి రావాల్సిందే. అలాగే ఎంఎంజీ పై ప్లాట్ఫామ్ ద్వారా పై కాయిన్స్ని సేల్ చేసుకోవచ్చు, బై చేసుకోవచ్చు. చాలామంది మెసేజ్లు చేస్తూ ఉన్నారు. ఎలా చేస్తూ ఉన్నారంటే వీళ్ళు కావాల్సినవి చేస్తూ ఉన్నారు అనుకుంటున్నాను నేను. ఫస్ట్ బై ప్రైస్ చెప్పండి అని చెప్తారు. ఆ తర్వాత సేల్ ప్రైస్ చెప్పండి అని చెప్తారు. మా ఎంఎంజీ ప్లాట్ఫామ్లో బై చేసే ప్రైజ్, సేల్ చేసే ప్రైజ్ అనేది చెప్పమండి. ఎవరైతే బై చేయాలనుకుంటే వాళ్ళు మీ ప్రైజ్ అయితే చెప్పండి. ఎవరైతే సేల్ చేయాలి అనుకుంటే మీ ప్రైజ్ అనేది చెప్పండి. సేల్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం నా దగ్గర ఇన్ని కాయిన్స్ అయితే ఉన్నాయి, ఈ ప్రైస్కి నేను ఇవ్వాలి అనుకుంటున్నా అని ఒక మెసేజ్ చేయండి. కొనేవాళ్ళు ఎవరైతే బై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఇన్ని కాయిన్స్ నేను బై చేయాలి అనుకుంటున్నా, ఈ ప్రైస్కి అయితే నేను తీసుకుంటా అని మీరు మెసేజ్ చేయండి. అంతే. మీ ప్రైస్ ఎటువంటి ఫేక్ ఫ్రాడ్ కమిషన్ అయితే ఇక్కడ మధ్యలో అయితే జరగదు. కేవలం మీ ప్రైజ్ని అవతల సేలర్స్ రెడీగా ఉన్నారు, లేకపోతే మీ ప్రైస్కి అవతల బయర్స్ రెడీ ఉన్నారు అన్నట్టయితే డీల్ సెట్ చేయడమే. సేలర్స్ ఎన్ని కాయిన్స్ అయితే ఉన్నాయి, నా దగ్గర 500 కాయిన్స్ అయితే ఉన్నాయి. నేను 70కి, నేను 60-65కి అయితే ఇవ్వాలి అనుకుంటున్నా అని ఒక మెసేజ్ చేశాడు అనుకోండి. ఆ మెసేజ్ని నేను ఏం చేస్తాను అంటే ఎవరైతే బయర్స్ అయితే ఉన్నారో అందరినీ ఆ మెసేజ్ని ఫార్వర్డ్ అయితే చేస్తాను అనమాట. ఒక 10-15 మంది 20 మంది ఉన్నారనుకోండి. వాళ్ళందరినీ నేను ఆ మెసేజ్ని ఫార్వర్డ్ అయితే చేస్తాను. 500 కాయిన్స్ 60-65కి రెడీగా అయితే ఉంది, మీలో ఎవరైనా తీసుకోవాలనుకుంటే సేలర్ రెడీ అని అందరినీ నేను మెసేజ్ అయితే చేస్తాను. వాళ్ళలో ఆ మెసేజ్ని చూసి ఎవరైతే ఫాస్ట్గా రెస్పాన్స్ అవుతారో వాళ్ళని డీల్ అనేది సెట్ అయితే చేస్తాను. డీల్ ఓకే సెట్ అయిన తర్వాత సేలర్స్ దగ్గరికి అండ్ బయర్స్ దగ్గరికి నా ఆధార్ కార్డు, నా కరెంట్ అడ్రస్ అనేది వెళ్తుంది. అర్థమైందిగా. డీల్ ఓకే అయిన తర్వాత సేలర్స్ దగ్గరికి అండ్ బయర్స్ దగ్గరికి నా ఆధార్ కార్డు, నా కరెంట్ అడ్రస్ అనేది వెళ్తుంది. నా అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, నంద్యాల డిస్టిక్, ఆత్మకూరు. ఆంధ్రప్రదేశ్, నంద్యాల డిస్టిక్, శ్రీశైలం నియోజకవర్గం, ఆత్మకూర్, నియర్ పోలీస్ స్టేషన్, ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ ఒకటే కదా. ఆంధ్ర బ్యాంకు వీధిలో అయితే ఉంటా. ఎవరైతే బై చేసే వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ వాలెట్ అడ్రస్ అలాగే అమౌంట్ అనేది నాకు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ అమౌంట్ అనేది నా దగ్గరే సేఫ్టీగా ఉంటుంది కాబట్టి. బైస్ సేల్ చేసే వాళ్ళు కూడా నన్ను నమ్మి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే బై చేస్తూ ఉన్నారో వాళ్ళు అమౌంట్, వాలెట్ అడ్రస్ అనేది నాకు ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ తర్వాత మీకు కాయిన్స్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేస్తా. కాయిన్స్ అనేది ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వాళ్ళు స్క్రీన్ షాట్ నాకు షేర్ చేస్తారు. ఎవరైతే సేలర్స్ అయితే ఉన్నారో వాళ్ళు కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నాకు స్క్రీన్ షాట్ పెట్టగానే వితిన్ సెకండ్లో వాళ్ళని నేను పేమెంట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేస్తాను. ఇక్కడ ఎలాంటి ఫేక్ ఫ్రాడ్ అయితే జరగదు. ఎందుకంటే మధ్యలో నేను ఉన్నాను కాబట్టి నా దగ్గరికి అమౌంట్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఎలాంటి ఫేక్ ఫ్రాడ్ అయితే జరగదు. కాయిన్స్ వచ్చిన తర్వాత కాయిన్స్ రాలేదు, అమౌంట్ వేయకుండా స్విచ్ ఆఫ్ పెట్టుకోవడము ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి చాలామందికి ఫేక్ ఫ్రాడ్. సేలర్స్ ఏం చేస్తూ ఉన్నారంటే అమౌంట్ వేయించుకొని కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేయకుండా ఫోన్స్ అనేది స్విచ్ ఆఫ్ పెట్టుకోవడం, అడ్రస్ లేకుండా పోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలా మీడియేటర్ మాదిరిగా మా ఎంఎంజీ ప్లాట్ఫామ్ అనేది పనిచేస్తుంది. అమౌంట్ అనేది సేఫ్టీగా, సెక్యూర్గా నా దగ్గరనే అయితే ఉంటుంది. ఒకవేళ మీకు కాయిన్స్ రాకపోతే మీ అమౌంట్ మీకు రిటర్న్ అనేది చేస్తా. అర్థమైందిగా. ఈ వీడియోలో మీకు మైగ్రేషన్ అయిన తర్వాత మనం వాలెట్లోకి మన కాయిన్స్ ఎలా వస్తాయి, ఎలా మూవ్ చేసుకోవాలి అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఇక్కడ నుంచి చూసి మీరు ఈజీగా మీ పై నెట్వర్క్ అప్లికేషన్లో మైగ్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ కాయిన్స్ని మైగ్రేట్ అయితే అవుతాయి. మైగ్రేట్ నుంచి వాలెట్లోకి ఎలా వస్తాయి అనేది మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఇక్కడ నుంచి అయితే చూడండి. ఫస్ట్ మీ పై అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మ్యాండేట్ మీద క్లిక్ చేయండి. మ్యాండేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు
అన్వెరిఫైడ్ ట్రాన్స్ఫరబుల్ మైగ్రేట్ అని ఉంటుంది. సో ఇక్కడ లాస్ట్లో మైగ్రేట్ అని ఉంది కదా, సో ఇక్కడికైతే వస్తాయి కాయిన్స్. మీ కాయిన్స్ ఎన్ని మైగ్రేట్ అయ్యాయి అనేది, సో టోటల్ కాయిన్స్ ఇక్కడికైతే వస్తాయి. సో మైగ్రేషన్ అంటే ఏంటి, సో మీ 9 స్టెప్ కంప్లీట్గా గ్రీన్ మారాలి. అర్థమైందిగా. కేవైసీ సబ్మిట్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా కేవైసీ అయిన తర్వాత 9 స్టెప్ కూడా ఇక్కడ గ్రీన్గా మారిన తర్వాత సో మైగ్రేషన్ అయితే అవుతుంది. సో 9 స్టెప్లో వాలెట్ అడ్రస్, అలాగే అక్నాలజ్మెంట్ వాలెట్ అడ్రస్, 3rd స్టెప్లో వాలెట్ అడ్రస్, పై బ్రౌజర్ అప్లికేషన్లో వాలెట్ అడ్రస్ సేమ్ అయితే ఉండాలి. ఈ 4 చోట్ల సేమ్ వాలెట్ అడ్రస్ ఉంటేనే మీకు సో ఇక్కడ మైగ్రేట్ అయిన కాయిన్స్ సో మీ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయితే అవుతాయి. సో అక్కడ నుంచి ఎలా మూవ్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. అది చెక్ చేసుకోండి. పై బ్రౌజర్లో వాలెట్ అడ్రస్, 3rd స్టెప్లో అక్నాలజ్మెంట్ వాలెట్ అడ్రస్, 9 స్టెప్లో వాలెట్ అడ్రస్ సేమ్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. 9 స్టెప్లో వేరు, 3rd స్టెప్లో వేరు ఉంటే కనుక మీకు సో మీరు వాలెట్ అనేది క్రియేట్ చేశారు. సో కొత్త వాలెట్ అనేది క్రియేట్ చేశారు కాబట్టి పాత వాలెట్లోకి మీ కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయితే అయిపోయి. సో అలాగే పై బ్రౌజర్ వాలెట్ అనేది మీరు సక్సెస్ఫుల్గా పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓపెన్ చేసుకున్న తర్వాత వాలెట్లోకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ టోటల్గా ఎన్ని కాయిన్స్ వచ్చాయి. సో ఈ పర్సన్కి వచ్చేసి 167 కాయిన్స్ అనేవి మైగ్రేట్ అయితే అయ్యాయి అనమాట. అందులో 41 కాయిన్స్ వచ్చేసి లాకప్లో అయితే ఉన్నాయి. సో 124 కాయిన్స్ వచ్చేసి అన్లాక్లో అయితే ఉన్నాయి. సో ఇక్కడ పక్కన హిస్టరీ పక్కన మైగ్రేషన్ అని ఉంది కదా, మైగ్రేషన్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ మూవ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో మూవ్ మీద క్లిక్ చేసిన తర్వాత 124 కాయిన్స్ అవైలబుల్లోకి అయితే వస్తాయి అనమాట. సో మూవ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ కన్ఫర్మ్ అయితే ఉంటుంది. కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేయండి. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సక్సెస్ఫుల్. సో సక్సెస్ఫుల్ కింద ఇక్కడ డిస్మిస్ అని ఉంటుంది. సో డిస్మిస్ మీద క్లిక్ చేయగానే మీ వాలెట్ నుంచి సో అవైలబుల్లోకి అయితే మీ కాయిన్స్ అయితే వస్తాయి. సో ఎన్ని కాయిన్స్ వస్తాయి, ఇక్కడ ఎన్ని కాయిన్స్ అయితే అన్లాక్ అయితే అయ్యాయి ఆ కాయిన్స్ మాత్రమే మీకు అవైలబుల్లోకి అయితే వస్తాయి. మిగతా లాక్లో ఉన్న కాయిన్స్ మాత్రం ఇక్కడ లాకప్ డ్యూరేషన్. సో లాకప్ డ్యూరేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆ కాయిన్స్ అనేవి మీకు రిలీజ్ అయితే అవుతాయి. సో రిలీజ్ అయిన తర్వాత మూవ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. దానికి కూడా ఆ తర్వాత మూవ్ మీద క్లిక్ చేసిన తర్వాత అవైలబుల్లోకి అయితే వస్తాయి. అక్కడ నుంచి మీ కాయిన్స్ని ఎవరికైనా సేల్ చేసుకోవచ్చు. సో ఎవరి కాయిన్స్ అయినా మీరు రిసీవ్ చేసుకోవచ్చు. సో అర్థమైందిగా. అవైలబుల్లో ఉన్న కాయిన్స్ మాత్రమే మీరు ఎవరికైనా సేల్ చేసుకోవచ్చు. సో ఇది పై వాలెట్కి సంబంధించి, మైగ్రేషన్కి సంబంధించి, మ్యానెట్కి సంబంధించి అప్డేట్ అనమాట. సో లాకప్ డ్యూరేషన్కి సంబంధించి మీకు అప్డేట్ నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. లాకప్ డ్యూరేషన్ అంటే ఏంటి, లాకప్ డ్యూరేషన్ ఎంత పెట్టుకోవాలి, సో దానికి వచ్చే బూస్టింగ్ రేట్ ఎంత వస్తుంది అనేది క్లియర్ కట్గా నెక్స్ట్ వీడియోలో మీకు లాకప్ డ్యూరేషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో అర్థమైందిగా. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.